రామాయణంలో విభీషణుడు ఒక కీలక పాత్రధారి. అతను రావణుని తమ్ముడు మరియు లంకను పాలించే రాక్షస వంశానికి చెందినవాడు. అతని పాత్రను ధార్మికత, న్యాయ మరియు భక్తితో ముడిపడినట్లు పరిగణిస్తారు. ధర్మనిష్ఠుడు విభీషణుడు రాక్షస వంశానికి చెందినవాడు అయినా ధర్మ మార్గంలో నడిచేవాడు. రావణుడు సీత అపహరణం చేసినప్పుడు విభీషణుడు ఆ పనిని తప్పు అని బోధించాడు. అతను రావణునికి పలుమార్లు బుద్ధి చెప్పాడు. సీతను తిరిగి శ్రీరామునికి అప్పగించు, లేకపోతే వినాశనం తప్పదు అని. కాని రావణుడు అతని మాట వినలేదు. రావణుడు తనను రాజ్యనిర్బంధం చేయగానే విభీషణుడు లంకను వదిలి వచ్చి శ్రీరాముని శరణు వేడాడు. మొదట రామసేనలో కొందరికి అనుమానం కలిగినా శ్రీరాముడు విభీషణుని స్వీకరించాడు. రావణ సంహారానంతరం శ్రీరాముడు విభీషణునికి లంకారాజ్యం అప్పగించాడు. ఇలా విభీషణుడు ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచాడు. విభీషణుడు భక్తుడిగా, ధార్మిక ఆచారాలు పాటించేవాడిగా మరియు గొప్ప జ్ఞానిగా వర్ణించబడతాడు. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అతను కూడా రాముని గురించి తెలుసుకుని భక్తితో మురిసిపోయాడు. విభీషణుని పాత్ర మనకు ఇది నేర్పిస్తుంది: జన్మ ఎంతటి వంశంలో జరిగినా నడవడిక ధర్మబద్ధంగా ఉంటే అది మానవుని మహిమను ప్రతిబింబిస్తుంది.